నమస్తే వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. కామారెడ్డి జిల్లా పెద్ద కోడప్కల్ మండల కేంద్రంలో దేశ సైనికులు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తే ఊరుకునేదే లేదు. బీజేపీ మండల అధ్యక్షులు మల్లయ్యల సుభాష్ భారతదేశ సైనికుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా మాట్లాడితే ఊరుకునేది లేదని పెద్ద కోడప్కల్ మండల బీజేపీ అధ్యక్షులు సుభాష్ పేర్కొన్నారు. సోమవారం మండల కేంద్రంలో పాత్రికేయ సోదరులతో మాట్లాడు ఈ కార్యక్రమంలో కృష్ణ పంతులు, తానాజీ, సుభాష్ పాల్గొన్నారు. రాష్ట్ర బీజేపీ ఆదేశాల మేరకు పెద్ద కొడప్గల్ మండల కేంద్రంలోని మన జూబ్లీ హిల్స్లో ఉన్న ప్రచారంలో పాల్గొన్నటువంటి మన తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రచారంలో భాగంగా ఆపరేషన్ సింధూర్ యుద్ధంపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా ఈరోజు మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వీరు మొన్న పహల్గామ్లో జరిగినటువంటి యుద్ధంలో మన భారతీయుల్ని మన లింగ నిర్ధారణ చేసి మరీ చంపినా కానీ ఈరోజు మన భారత ఆర్మీ జవాన్లు ఈరోజు వాళ్ళని చంపి మరి మన పిఓకేలో ఉన్నటువంటి వాళ్ళ వాక్ స్థావరాలపై 9 స్థావరాలపై యుద్ధం చేసి మట్టిలో కురిపించిన ఘనత మన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానిది. మరియు మన భారత ఇండియన్ ఆర్మీ జవాన్ల కృషి మర్చిపోలేనిది. ఈరోజు నువ్వు జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి ముస్లింలకు అనుగుణంగా ఈరోజు అలా వేల కోట్ల రూపాయలు నీకు పారద్రోలితే ఈరోజు నీకు కమిషన్ పద్ధతిలో ఇస్తే నువ్వు ఈరోజు వాళ్ళకు ఎమ్మెల్సీ ఇచ్చి నువ్వు ఒక మైనారిటీ ఓట్ల కోసం ఈరోజు ఒక మంత్రి పదవి కట్టబెట్టినవు. ఖబర్దార్, ఇప్పటి నుంచి నువ్వు దేశం పైన కానీ దేశ ఆర్మీ జవాన్ల పైన కానీ ఇలాంటి మాటలు మాట్లాడితే ఊరుకునేది లేదు. జై హింద్, జై భారత్. అందరికీ జై శ్రీరామ్. మన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలలో రేవంత్ రెడ్డి గారు అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరంగా అనిపిస్తుంది. కాబట్టి సింధూర్ మీద కానీ ప్రతి ఒక్క రైతు మీద కానీ విమర్శలు చేసినట్టు నాకు అనిపించింది. ఎందుచేత అంటే ఆ యొక్క సింధూర్ లోపల అనేకులు కోల్పోయినా మనం కూడా భారతదేశం లోపల. కానీ నువ్వు ఇంతగానం దిగజారి ఆ ఓట్ల కోసము ఆ యొక్క జవాన్ల పైన మరియు ఒక రైతుల పైన మీరు అనుచిత వ్యాఖ్యలు చేయడం తప్పు. ఎందుచేత అంటే మొన్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల లోపల మీరు ఏమన్నారంటే మాకు ఓటు వేయకపోతే సన్న బియ్యం కూడా ఇయ్యమని సమాధానం ఇస్తున్నాము. అదే రైతు గిన లేకపోతే ఆ సన్న బియ్యం మీరు ఎక్కడి నుంచి ఇచ్చేవాళ్ళని మేము ప్రభుత్వానికి కోరుతున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క బంధువులకు మేము ఒకటి వినియోగిస్తున్నాము. ఏమంటే మీరు ఓట్ల కోసం రాజకీయాలు చేయకండి. మీకు ఓట్లు కావాలంటే మీ దగ్గర ఏమైతే ఉన్నాయో దానికి డబుల్గా మేము ఎంత ఇష్టైతే ఇస్తున్నామో దానికి మీరు డబుల్గా మీరు దానికి ఇచ్చేసి ఓట్లు వేసుకోండి. కానీ మా యొక్క జవాన్ల పైన రైతుల పైన అనుచిత వ్యాఖ్యలు చేయకండి రేవంత్ రెడ్డి గారికి మేము హెచ్చరిస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాల్సిందిగా మేము ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కోరుచున్నాము. పత్రికా సోదరులకు నమస్కారం. మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు రోడ్ షోలో మాట్లాడుతూ భారత సైనికుల యొక్క ఆత్మ గౌరవాన్ని తగ్గిస్తూ దేశ ప్రధాని రాజ్యాంగబద్ధమైన ఏర్పడినటువంటి దేశ ప్రధాని పదవిని కూడా తగ్గిస్తూ వ్యాఖ్యలు చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాం, ఒక ఎన్నికను ఒక దేశాన్ని ముడిపెట్టకండి. రాజకీయ పరంగా సిద్ధాంతాల పరంగా మీరు విమర్శలు చేయండి, తప్పులేదు. కానీ 140 కోట్ల మంది భారతీయులం ప్రశాంతంగా బతుకుతున్నామంటే అది కేవలం భారతీయ సైనికుల యొక్క పుణ్యము తప్ప ఎవరిది కాదు. కాబట్టి మీకు రాజకీయంగా విమర్శలు చేసే ఉద్దేశమే ఉంటే భారతీయ జనతా పార్టీ చేసినటువంటి తప్పిదాలపైన మీరు విమర్శలు చేయండి. భారతీయ జనతా పార్టీ మీపైన విమర్శలు చేస్తారు తప్ప భారత సైన్య ఆత్మధైర్యాన్ని మీరు దెబ్బతీయద్దు. ఎందుకంటే ఒక వర్గం ఓట్ల కోసం మీకు వాళ్లకు ఓట్లు కావాలనుకుంటే వారిని మంచి చేయండి. ఆ ఉప ఎన్నికల్లో గెలిస్తే మీరు ఏం చేస్తారో చెప్పి ఓట్లు తీసుకోండి తప్ప భారత సైన్యాన్ని అవమానపరచకండి. ఎందుకంటే ఈ రోజు కూడా ఈ భారత భూభాగంలో మన తెలంగాణ కూడా ఉంది. ఈ తెలంగాణ సురక్షితంగా ఉందంటే కూడా ఆ భారత సైనికుల యొక్క పుణ్యము తప్ప ఎవరి పుణ్యం కాదు. వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా వద్దు. ఒకవేళ మీకు ఓట్లే కావాలనుకుంటే వారికి ఏం చేస్తారో చెప్పి ఓట్లు తీసుకోండి తప్ప భారత ప్రధానిని కానీ ఆపరేషన్ సింధూర్ అనేది 25 నిమిషాల్లోనే 2 నారీ శక్తులు ఈ భూ ప్రపంచంలో లేని విధంగా 2 మహిళలు ఉగ్రవాద స్థావరాలపై పోయి
ఇద్దరే మహిళలు వారిని ఢీకొట్టిన చరిత్ర ఈ భారత చరిత్ర తప్ప ఎవరి చరిత్ర కాదు. ప్రపంచ దేశాలు ఆపరేషన్ సింధూర్ను పొగిడినవి తప్ప ఎవ్వరూ కూడా కించపరచలేదు. కాబట్టి మీరు రాజ్యాంగబద్ధమైన ఒక గౌరవపదమైన హోదాలో ఉన్నారు. కాబట్టి మీరంటే మాకు గౌరవం. మీరు ఏ పార్టీలో ఉన్నా రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీకు మేము గౌరవిస్తూ ఉన్నాం. ఆ గౌరవాన్ని కాపాడుకోవాలని మేము సూచిస్తూ ఉన్నాం. మీరు మా మీద విమర్శ చేసినట్లు లేదు, అది భారత సైనికులను విమర్శ చేసినట్టుంది. కాబట్టి ఆ విషయాన్ని మీరు ఒకసారి గమనించుకొని బహిరంగంగా భారత సైనికులకు నేను చేసింది తప్పు అనుకోకుండా జరిగిందా అనే ఒక విషయాన్ని మీరు తెలియజేస్తే మీ పదవికి మీ వ్యక్తిగత గౌరవాన్ని కూడా పెంచుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కూడా గమనిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకు జై హింద్.